ఈ సెషన్లో మనం సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి టేబుల్స్లో ఉండే డేటాని ఏ విధంగా సెలెక్ట్ చేయాలి, లేదంటే ఏ విధంగా రిట్రైవ్ చేయాలి, ఏ విధంగా డిస్ప్లే చేయాలి అనేది చూస్తాం. మరి ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ మెయిన్గా సెలెక్ట్ డిస్టింట్ లేదంటే ఆల్ అనే కీవర్డ్స్ యూజ్ చేయొచ్చు. తర్వాత సెలెక్ట్ ఎక్స్ప్రెషన్ అంటే కావాల్సిన ఫీల్డ్స్ మీరు తీసుకోవచ్చు, ఏ ఫీల్డ్స్ నుంచి డేటా కావాలనేది. ఫ్రమ్ టేబుల్స్ మీరు ఇవ్వచ్చు, ఏ టేబుల్ నుంచి తీసుకురావాలి డేటాని అనేది. తర్వాత వేర్ కండిషన్, గ్రూప్ బై, హ్యావింగ్, ఆర్డర్ బై వీటిని మెయిన్గా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, మనం ఎగ్జాంపుల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ అడ్మిన్ అనే యూజర్లోకి లాగిన్ అయి ఉన్నాను. కంపెనీ డేటాబేస్ని యూజ్ చేస్తున్నాను. మరి ఆల్రెడీ మనకి ఎంప్లాయీ టేబుల్ ప్రీవియస్ సెషన్స్లో క్రియేట్ చేస్తున్నాం. దాంట్లో కొన్ని రికార్డ్స్ కూడా ఉన్నాయి. వాటికి తోడు మనం ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జాంపుల్స్ క్లియర్గా చూసేదానికి కాను మళ్ళీ కొన్ని రికార్డ్స్ 3 రికార్డ్స్ ఇన్సర్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు మీరు డేటాని సెలెక్ట్ చేయాలంటే సెలెక్ట్ స్టార్ అంటే అన్ని ఫీల్డ్స్ యొక్క డేటా అని అర్థం. ఫ్రమ్ ఈఎంపీ. సో ఎంప్లాయీ టేబుల్లో ఉండే అన్ని ఫీల్డ్స్ యొక్క డేటాని ఇట్లా షో చేయడం జరిగింది. టోటల్గా 9 రికార్డ్స్ ఇక్కడ ఉన్నాయండి. మరి ఇప్పుడు సెలెక్ట్ ఎంప్లాయీ నంబర్ కామా ఎంప్లాయీ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ అంటే పర్టికులర్ ఫీల్డ్స్ మాత్రమే ఇక్కడ రిట్రైవ్ చేస్తుంది. చూడండి, ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేమ్ ఈ రెండే రావడం జరిగింది 9 రికార్డ్స్కి కూడా. కానీ జాబు, సాలరీ ఇక్కడ డిస్ప్లే కాలేదు. ఎందుకంటే మనం స్టార్ బదులు ఏం వాడాం, ఆ పర్టికులర్ ఫీల్డ్స్ మాత్రమే వాడాం. మనకి జాబు, సాలరీ కావాలన్నా కూడా అలానే తీసుకోవచ్చు. మరి సెలెక్ట్ ఆల్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అన్నా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అన్నా ఒకటే. ఆల్ అనేది అన్ని ఫీల్డ్స్ యొక్క డేటాని చెప్తుంది. బై డిఫాల్ట్ ఆల్ యూజ్ చేయడం జరుగుతుంది. మరి మీరు ఇక్కడ ఆల్ బదులు డిస్టింట్ వాడారనుకోండి, డూప్లికేట్ రికార్డ్స్ ఏమన్నా ఉంటే అవి లేకుండా మీకు యునీక్ రికార్డ్స్ తీసుకొస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 108 వంశీ జూనియర్ క్లర్క్ 2500 అనేది ఇంకొక రికార్డు మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నాం అనుకోండి, అదే పేరుతోని అదే నెంబర్తోని. మరి అలాంటప్పుడు అది 2 సార్లు డిస్ప్లే కాకుండా డిస్టింట్ అని ఇస్తే ఒక్కసారే డిస్ప్లే అవుతుందన్నమాట. అది ఆల్కి డిస్టింట్కి మధ్యలో తేడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జాబ్స్ మనకి క్లర్క్లు 1, 2 క్లర్క్స్ ఉన్నాయి. అట్లనే మేనేజర్స్ 2 మేనేజర్స్ ఉన్నారు. అట్లనే జూనియర్ క్లర్క్లు 2 ఉన్నారు. మరి అసలు టోటల్గా మనం థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు టోటల్ జాబ్స్ ఏమున్నాయి అనేది లిస్ట్ చూడాలనుకోండి. అన్ని రికార్డ్స్ని మనం వెరిఫై చేయలేం. సో అసలు జాబ్స్ యొక్క లిస్టు మనం చూడాలనుకుంటే అలాంటప్పుడు సెలెక్ట్ డిస్టింట్ జాబ్ ఫ్రమ్ ఈఎంపీ. సో టోటల్గా క్లర్క్, మేనేజర్, జూనియర్ క్లర్క్, సీనియర్ క్లర్క్. అఫ్కోర్స్ ఇక్కడ 2 నల్ అంటే వాళ్ళకి జాబ్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఇలా నల్ రావడం జరిగింది. మరి డిస్టింట్ జాబ్ అన్నప్పుడు జాబ్కి ఒక రికార్డు మాత్రమే వస్తుంది. అంటే క్లర్క్లు ఒకసారి వస్తారు, మేనేజర్స్ ఒకసారి వస్తారు, జూనియర్ క్లర్క్ ఒకసారి, సీనియర్ క్లర్క్ ఒకసారి రావడం జరిగింది. ఆ విధంగా టోటల్గా ఉన్న జాబ్స్ యొక్క లిస్ట్ మనం చూడొచ్చు. ఆ విధంగా డూప్లికేషన్ లేకుండా డేటా తీసుకొస్తుంది డిస్టింట్ అన్నా డిస్టింట్ రో అన్నా ఒకటే. మరి మీరు డేటాని కండిషనల్గా తీసుకురావాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ క్లర్క్స్ యొక్క డేటా మీకు కావాలి అనుకుందాం, మిగతా అందరి రికార్డ్స్ అవసరం లేదు. సో అలాంటప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్.
వేర్ కండిషన్ అనేది కండిషనల్గా డేటాని రిట్రైవ్ చేస్తుంది. క్లర్క్లు మాత్రమే ఇప్పుడు రావడం జరిగింది చూడండి. అట్లానే క్లర్క్లు మేనేజర్లు కూడా కావాలనుకోండి, అండ్ జాబ్ ఈక్వల్ టు అండ్ అనేది ఆపరేటర్, మీకు ఆపరేటర్స్ అన్నీ తర్వాత వస్తాయి. మేనేజర్, క్లర్క్లు, మేనేజర్లు అంటే జాబ్ ఒకటికే క్లర్క్ మేనేజర్ రెండు ఉండవు కాబట్టి ఇక్కడ అండ్ అనేది రాంగ్, ఎంటీ సెట్ అని రావడం జరిగింది. క్లర్క్ ఈక్వల్ టు జాబ్ ఆర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ ఆర్ జాబ్ ఈక్వల్ టు మేనేజర్. అంటే ఆ యొక్క జాబ్ క్లర్క్ కావచ్చు లేదంటే మేనేజర్ కావచ్చు, ఏదైనా సరే కావచ్చు. మొత్తానికి ఈ రెండు రావడం జరిగింది. ఈ విధంగా పెట్టచ్చు. ఇక్కడ అండ్ వాడాం, ఒకడికే జాబ్ క్లర్కు మేనేజర్ రెండు ఒకడికే ఉండవు కదా, కాబట్టి ఇక్కడ డేటా ఏమీ రాలేదు. అదే అండ్ని ఎలాంటి సిచ్యువేషన్లో మనం వాడచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ వేర్ సాలరీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2000 అండ్ సాలరీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5000. చూడండి, ఈ కండిషను మ్యాచ్ కావాలి, ఈ కండిషను మ్యాచ్ కావాలి. అంటే సాలరీ అనేది 2000 అంతకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, సాలరీ అనేది 5000 అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళ డేటా డిస్ప్లే చేయడం జరిగింది. ఇట్లా అండ్ని వేర్ క్లాస్లో యూజ్ చేయొచ్చు. అట్లనే ఇక్కడ వేర్ క్లాస్కి నెంబర్ ఆఫ్ కండిషన్స్ పెట్టచ్చు. అవి మనకి కమింగ్ సెషన్స్లో ఈ ఆపరేటర్స్ వాటిలంతా కంప్లీట్గా మనం చూసేటప్పుడు డిఫరెంట్ ఆపరేటర్స్ని ఎలా వాడి ఈ వేర్ క్లాజు కండిషన్ పెట్టుకుంటుంది అనేది చూస్తాం. నెక్స్ట్ మనకి సెలెక్ట్ సమ్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఎంపీ. సమ్ము, ఏవిజీ, మ్యాక్స్, మినిమం ఇట్లాంటివంతా కూడా గ్రూప్ ఫంక్షన్స్ అంటాం. ఈ ఫంక్షన్స్ కూడా కమింగ్ సెషన్స్లో వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. సమ్ ఆఫ్ సాలరీ అంటే టోటల్ సాలరీ మనం ఎంత పే చేస్తున్నాం అనేది కావాలనుకోండి. ఇది 27,000 మనం పే చేస్తున్నాం. అట్లనే సమ్ కామా మ్యాక్స్ సాలరీ కామా మిన్ సాలరీ కామా ఏవిజీ సాలరీ, ఇట్లా అన్నిటిని కూడా మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా గ్రూప్ ఫంక్షన్స్, సమ్, మ్యాక్స్, మిన్, ఏవిజీ అనేటివి. ఇదండి. మరి ఈ యొక్క గ్రూప్ ఫంక్షన్స్ మనం వాడినప్పుడు మనం పర్టికులర్ యొక్క ఫీల్డ్కి మనం గ్రూపింగ్ చేసుకొని డేటాని తీసుకురావాలి అనుకుంటే, ఇప్పుడు సమ్ అనగానే టోటల్ సమ్ వచ్చింది. అట్లా కాకుండా క్లర్క్ల వైజ్ సమ్ ఎంత, అట్లనే క్లర్క్ల వైజ్ మ్యాక్సిమం, అట్లనే క్లర్క్ల వైజ్ మినిమం, క్లర్క్ల వైజ్ యావరేజ్, అట్లనే మేనేజర్లకి సమ్ ఎంత, ఈ విధంగా గ్రూప్ వైజ్ చూడాలి అనుకుంటే మీరు గ్రూప్ బై అనే క్లాజ్ని వాడాలి. అది ఎలా అంటే సేమ్ సెలెక్ట్, దేని వైజ్ చూడాలనుకున్నాం? జాబ్ వైజ్ చూడాలనుకున్నాం కాబట్టి జాబ్ వైజ్ గ్రూప్, జాబ్ వైజ్ సమ్ ఆఫ్ సాలరీ కామా మ్యాక్సిమం ఆఫ్ సాలరీ, ఆ రెండింటినే చూడాలనుకుందాం. ఫ్రమ్ ఈఎంపీ గ్రూప్ బై ఏంటి? జాబ్. అయితే ఇక్కడ ఈ ఫీల్డ్ జాబ్ అని ఇచ్చాం కదా, ఆ జాబ్ ఫీల్డ్ని ఇక్కడ గ్రూప్లో ఇవ్వాలి. ఇక్కడ ఈ జాబ్ కాకుండా వేరే ఫీల్డ్స్ ఇవ్వకూడదు. గ్రూప్ ఫంక్షన్స్ ఉండాలి, ప్లస్ గ్రూప్ ఫంక్షన్స్ ఉండాలి, ప్లస్ దాంతోపాటు ఆ యొక్క గ్రూపింగ్ ఫీల్డ్ మాత్రమే ఉండాలి. వేరే ఫీల్డ్స్ ఇక్కడ ఇచ్చేదానికి ఛాన్స్ లేదు గ్రూప్ బైలో. ఇప్పుడు చూడండి, జాబ్ వైజు మనకి క్లర్క్ల వైజు సమ్ ఆఫ్ శాలరీ, మ్యాక్సిమం ఆఫ్ శాలరీ, అట్లనే జూనియర్ క్లర్క్ల వైజు, మేనేజర్ల వైజు, సీనియర్ క్లర్క్ల వైజు ఈ విధంగా రావడం జరిగింది. పైన ఇచ్చిందేమో మీకు టోటల్గా వచ్చేసాయి, అన్ని రికార్డ్స్కి సంబంధించిన సమ్ము, మ్యాక్స్, మినిమం, యావరేజ్ వచ్చాయి.
ఇప్పుడు అట్లా కాకుండా జాబ్ వైజ్ సమ్, జాబ్ వైజ్ మ్యాక్సిమం రావడం జరిగింది. ఆ విధంగా గ్రూప్ బై క్లాసు యూజ్ అవుతుందండి ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లో. అట్లనే ఈ యొక్క గ్రూప్కి కండిషన్ మనం పెట్టచ్చు. గ్రూప్ బై జాబ్ హ్యావింగ్ అనే క్లాస్ ద్వారా మనం ఈ గ్రూప్కి కండిషన్ పెట్టచ్చు. హ్యావింగ్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్. సో ఈ హ్యావింగ్ కండిషన్ పెట్టకపోతే ఏమవుతుంది, అన్ని జాబులకి ఈ విధంగా సమ్ము మ్యాక్సిమం రావడం జరిగింది. బట్ మనం ఓన్లీ క్లర్క్లకు మాత్రమే ఈ యొక్క సమ్ము మ్యాక్సిమం కావాలి అనుకుంటే గ్రూప్ బై తర్వాత హ్యావింగ్ అనేది పెట్టాలి. ఓకే, అంటే ఈ యొక్క గ్రూప్కి కండిషన్ పెడుతుంది హ్యావింగ్. ఓకే, అంటే హ్యావింగ్ క్లాజ్ ఎప్పుడు వాడతారు, హ్యావింగ్ కీవర్డ్ని ఓన్లీ గ్రూప్ బై ఉన్నప్పుడు మాత్రమే వాడాలి. సో ఇప్పుడు చూడండి, ఓన్లీ క్లర్క్లకు మాత్రమే సమ్ మ్యాక్సిమం రావడం జరిగింది, మిగతా వాళ్ళకి రాలేదు, ఎందుకంటే గ్రూప్కి ఇక్కడ కండిషన్ పెట్టాం. ఓకే, మరి ఆర్డర్ వైజ్ మీరు డేటాని చూడొచ్చండి. /c క్యాన్సల్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి అందాం. మామూలుగా డేటా ఇలా ఉంది. మరి దీన్ని జాబ్ వైజ్ ఆర్డర్లో చూడాలి అనుకోండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి ఆర్డర్ బై జాబ్. అసెండింగ్ ఆర్డర్లో రావడం జరుగుతుంది, ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో. సి క్లర్క్లతోటి స్టార్ట్ అయింది, తర్వాత జే, ఎం, ఎస్, ఇట్లా జాబ్ వైజ్ ఆర్డర్ రావడం జరిగింది. అట్లనే సపోజ్ సాలరీ వైజ్ కావాలి అనుకుందాం. సాలరీ తక్కువ ఎవరికి ఎక్కువ ఎవరికి అనే దాన్ని బట్టి వస్తుంది. మరి ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఏఎస్సి అంటే అసెండింగ్ ఆర్డర్, ఏఎస్సి అనేది డిఫాల్ట్గా ఉంటుంది. మరి ఇదే డిఈఎస్సి అని పెట్టామనుకోండి, డిసెండింగ్ ఆర్డర్ రావడం జరుగుతుంది. అంటే చూడండి, సాలరీ ఎక్కువ ఉన్నవాళ్ళు ఫస్ట్ వచ్చారు, తక్కువ ఉన్నవాళ్ళు లాస్ట్లో వచ్చారు. ఓకే, ఈ విధంగా దేని మీద ఆర్డర్ కావాలనుకుంటే దాని మీద ఆర్డర్ మీరు పెట్టుకోవచ్చు. మరి ఒకటే స్టేట్మెంట్లో అంటే సింగిల్ సెలెక్ట్ స్టేట్మెంట్లో అన్నిటిని ఎలా అప్లై చేయాలో ఒక ఎగ్జాంపుల్లో చూపిస్తాను. అంటే వేరు, గ్రూప్ బై, హ్యావింగ్, ఆర్డర్ బై అన్నిటిని ఒకే దాంట్లో యూజ్ చేయడం ఎలా. సెలెక్ట్ జాబ్ కామా సమ్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఈఎంపి. అంటే గ్రూప్ ఫీల్డ్ వాడాం, గ్రూప్ ఫంక్షన్ కూడా వాడాం, ఫ్రమ్ ఈఎంపి, వేర్ ఈ సమ్ అనేది ఎప్పుడు చేయాలి, వేర్ సాలరీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లేదంటే సాలరీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1500 అని ఇద్దాం, లేదంటే గ్రేటర్ దెన్ 1500. అంటే సమ్ చేసేటప్పుడు సాలరీ గ్రేటర్ దెన్ 1500 ఉంటేనే సమ్ చేస్తుంది. అది ఫస్ట్ వేర్ వాడాలి. తర్వాత గ్రూప్ బై ఏంటి, జాబ్. ఇక్కడ గ్రూప్ ఫీల్డ్ జాబ్. హ్యావింగ్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ ఆర్ జాబ్ ఈక్వల్ టు మేనేజర్. ఆ ఇద్దరికి మాత్రమే, ఆ రెండు గ్రూపులకు మాత్రమే ఇక్కడ గ్రూపింగ్ అనేది చేయమని చెప్పాం. ఇప్పుడు ఆర్డర్ బై మీరు వాడచ్చు. ఆర్డర్ బై డిఈఎస్సి డిసెండింగ్ ఆర్డర్, ఆర్డర్ బై జాబ్ డిఈఎస్సి. సో చూద్దాం. సో ఇక్కడ మీరు వాడేటప్పుడు
వేర్ క్లాజ్ని ఫస్ట్ వాడాలి ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లో, తర్వాత గ్రూప్ బై, తర్వాత హ్యావింగ్, తర్వాత ఆర్డర్ బై. ఇదనమాట ఆ యొక్క కీవర్డ్స్ని వాడాల్సిన సీక్వెన్స్. సో జాబ్ సమ్ ఆఫ్ శాలరీ తీసుకురమ్మన్నా. కండిషన్ శాలరీ గ్రేటర్ దెన్ 1500 ఉన్నప్పుడే సమ్ చేయమన్నాం. ఇక్కడ చూడండి క్లర్క్లకి ఇక్కడ ఒకరికి 1500 ఇంకొకరికి 2000 ఉంది. మనం ఆ యొక్క సమ్ చేసేటప్పుడు 1500 కంటే ఎక్కువ ఉంటేనే సమ్ చేయమన్నాం కాబట్టి ఒకరిదే తీసుకుంది, 2000 తీసుకుంది, 1500 తీసుకోలేదు. ఓకే. హ్యావింగ్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ ఆర్ మేనేజర్, ఆ ఇద్దరికి మాత్రమే ఇక్కడ గ్రూప్ అనేది రావడం జరిగింది. ఆర్డర్ బై డిసెండింగ్ ఆర్డర్, ఫస్ట్ ఎమ్ తర్వాత సి, ఫస్ట్ మేనేజర్స్ వచ్చారు, తర్వాత క్లర్క్స్ రావడం జరిగింది. ఈ విధంగా బేసిక్గా మనం సెలెక్ట్ స్టేట్మెంట్ని వాడతాం. అయితే ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ని ఇంకా సబ్ క్వరీస్లో, ఇంకా జాయిన్స్లో, ఇంకా డిఫరెంట్ వేస్లో, యూనియన్స్లో ఎలా వాడాలి అనేది కమింగ్ సెషన్స్లో చూద్దాం.